అరే మహేష్ వాడు తెలిస్తే తట్టుకోలేరా, ఏదో ఒకటి చేయరా. అరే అరవింద్, అరే ఏంద్రా మీరు కూడా రా చెల్లిని అడుగుదాం. ఇలాంటి విషయాలలో మనం తొందరపడద్దు. ఇప్పటికే మీ ఇద్దరి కోపం ఎక్కువ. అవునరా మహేష్ చెప్పే కరెక్టే. ఊర్లో తెరిస్తే ఇజ్జది పోతుంది. మీ ఇద్దరు ఇక్కడనే ఉండాలి. నేను పోయి సంగీతంతో మాట్లాడి ఏమైందో తెలుసుకుంటా. అవునరా మహేష్, నువ్వేందో తెలుసుకొని రాపో. ఏమైంది మహేష్ అంత కోపంగా వస్తాను? సంగీత ఇంతో మనం అక్కడ మాట్లాడుకున్నది మీ అన్నయ్య చూసిండు, ఫుల్ కోపం మీద ఉన్నాడు. అవునా, నేను గుర్తుపట్టిండు. అయింది కొంప తీసి. నన్ను గుర్తుపట్టలే గానీ వాడు ఎవడో అని తెలుసుకోవడానికి నేను అడగడానికి వచ్చిండు. నేనే హ్యాపీ, నేను ఒక్కనే వచ్చిన నేను మాట్లాడడానికి. నిన్నైతే గుర్తుపట్టలేదు కదా చాలు. మరి ఏం చెప్దామే, వాడు ఫుల్ కోపం మీద ఉన్నాడు. శిరీష వాళ్ళ అన్నయ్య అని చెప్పు. శిరీష అప్పుడు బుక్స్ కోసం వెళ్ళింది, అందుకే అక్కడ నిల్చొని ఉన్నామని చెప్పు. సరేనే, నేను అదే చెప్తాను, నువ్వు కూడా అదే చెప్పు. ధైర్యంగా ఉండు. అరే ఏమైంది ఎవడట్రా వాడు? సంగీత వాళ్ళ ఫ్రెండ్ శిరీష లేదారా, వాళ్ళ అన్నయ్యనంటరా. శిరీష అప్పుడే బుక్స్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటారు. అవునారా, చెల్లెల్ని అనవసరంగా అనుమానించిన. నువ్వు మహేష్ అన్నతో మాట్లాడింది మొత్తం విన్నా. నేను అన్నతో చెప్పి నీ సంగతి చెప్పిస్తావు. నా అక్క అన్న బద్దలు చెప్తాంది. అక్క ఎవరన్నా లవ్ చేస్తానంటున్నా అన్న. నీకెట్లా తెలుసు చిన్ను? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా అంటే నేను ఇంట్లోకి వెళ్ళి మెల్లగిన్నా. వాళ్ళన్న బద్దలు చెప్తాళ్ళు. అన్నయ్య నా అన్నకి చెప్తాను ఈ విషయం. తొందర వాడకురా చిన్ను, అక్కతో మాట్లాడదాంపా. ఏమైంది సంగీత? చిన్ను మొత్తం వినదట. ఎవడు వాడు? అందరు నన్ను అనుమానించుడు. నా ఫ్రెండ్ వాళ్ళ అన్న నాకు అన్న లెక్క. ఈ మాత్రం దానికి ఎందుకు ఎడుతున్నావు సంగీత? ఏడవ కావు. మరి ఏం చేయమంటావు సాగర్? మోనన్నేమో ఫోన్ అన్నది, ఇవాళేమో ఎవరో అంటుంది. ఊరికి నన్నే అంటారా? ఏడవకే అక్క, ఏడవకు. నాకు సరిగ్గా ఇనబడలేదు, అందుకే అట్లా అన్నా. నా మీద అనుమానం. మన చెల్లి అన్నకు తెలిస్తే ఎంత బాధపడతాడు. సారీ అక్క. చెల్లమ్మ నీకు గుడ్ న్యూస్ రా. ఏంటిదన్నయ్య? మన వరంగల్ మామయ్య వాళ్ళు నీకోసం మంచి సంబంధం చూసిల్రా. గవర్నమెంట్ జాబ్ అట. అబ్బాయి మంచిగా ఉన్నాడు. నాకు ఇప్పుడే పెళ్లి ఎందుకు అన్నయ్య? నా స్టడీస్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా. చెల్లె నువ్వేం బాధపడకరా, నీ చదువు అయిపోయిన తర్వాతనే పెళ్లి చేస్తా. మంచి సంబంధం వచ్చింది కాబట్టి ఖాయం చేసుకుంటే సరిపోతుంది. సంగీత ఏంది ఫోన్ కట్ చేస్తాంది? అన్న ఇప్పుడే ఎందుకు అన్న? స్టడీస్ అయిపోయినాక వేసుకుంటాను అన్న, ప్లీజ్ అన్న. అరే చెల్లె అట్లా కాదురా. అరే సాగరం నువ్వు చెప్పు. అరే సంగీత, ఇక నీ ఇష్టం రా. అన్న మాత్రం మంచి సంబంధం తీసుకొచ్చిండు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు చెల్లె, భయపడకు. అట్లేం లేదన్నా. ఉంటే ఏదంటే నీకు చెప్పనా? నీ ఇష్టమే నా ఇష్టం. అరే సాగర్ ఎక్కడున్నావురా? సంగీత ఎందుకురా నా ఫోన్ కట్ చేస్తాంది? అరే అరవింద్ గారు సంగీతకి మంచి గవర్నమెంట్ సంబంధం తీసుకొచ్చిండ్రా. సంగీతాన్ని ఇక మర్చిపో. అరే ఏం మాట్లాడతానవురా? అరే చెల్లె పెళ్లి ఎట్లా చేయాలంటే ఊళ్ళో అట్లా ఎవ్వడి యాద్రా, అంత ఘనంగా చేయాలి. చేద్దాం రా, నువ్వేం టెన్షన్ పడకు. అరే పెద్దదాన్ని ఇప్పుడు దాటించినాం అనుకో, చిన్నదానికి ఇంకా టైం ఉన్నదిరా. ఇక నా సగం రంది పోతుంది. అరే ఇప్పుడే అవన్నీ ఎందుకు ఆలోచిస్తానవరా? సంబంధం ఖాయమైనాక మాట్లాడుకున్నాం. అరే ఎట్లనే ఈ సంబంధం ఖాయం చేసుకోవాలరా. ఎన్ని లక్షల కట్నమైనా ఖాయం చేసుకుంటా. భూమి అమ్మైనా మంచిదే. గవర్నమెంట్ సంబంధం వచ్చిందని నా ఫోన్ కట్ చేస్తున్నావు ఇక? అట్లేం లేదు మహేష్. నువ్వు ఫోన్ చేసినప్పుడు అన్న వాళ్ళ పక్కనే ఉన్నారు. నాకు ఏం చేయాలో అర్థమైతలేదు సంగీత. వాడు నీకు ఇప్పుడు ఎందుకు సంబంధం చూస్తాడు? నాకు పిచ్చి ఎత్తుంది. నాకు కూడా ఏం చేయాలో అర్థమైతలేదు మహేష్. నువ్వు లేకుండా నేను ఉండలేవు. సంగీత ఇదంతా కాదు, మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం ఇక అంతే. పెళ్ళా మహేష్? అన్నకు తెలిసి తట్టుకుంటాడా? ఇక మనకు వేరే దారి లేదు సంగీత, మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. దేవుడా ఎట్లయినా ఈ సంబంధం నా చెల్లెకు ఖాయం చేయ దేవుడా. నేను వచ్చి గుండు కొట్టించుకుంటా. ఏంలే చెల్లె, బట్టలు ఆగమైనాయి కదా, మడత పెట్టుకుంటాను అంతే. సెల్ఫ్ లో పెట్టుకోవచ్చు కదా అక్క, మరి బ్యాగ్ లో ఎందుకు పెడతాను? కొత్త బట్టలు కదా, సెల్ఫ్ లో పెడితే దుమ్ము పడుతుందని బ్యాగ్ లో పెట్టుకుంటాను. ఏంది ఇంకా సంగీత వస్తలేదు? అరే చెల్లెను నీకు వాళ్ళ అత్తాలట. అయ్యగారి దగ్గర పోయి ఏ రోజు మంచిగా ఉన్నావు చూసుకున్నాం. ఏ అయ్యగారి దగ్గర కూడా ఎందుకురా? ఫోన్ చేస్తే అయిపోతుంది. ఫోన్ చేసుడు కాదురా, పోయి చెల్ల జాతకం బావ జాతకం చూసుకొని ఎట్లున్నదో అర్థం. ఏమే సంగీత ఇంకా రావట్లేదు? నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తాను, తొందరరా. మహేష్ మా చెల్లికి డౌట్ వచ్చి నేను బ్యాగ్ జరుగుతుంటే నేను కొంచెం టైం తీసుకొని వస్తా. సరే జాగ్రత్త. దేవుడా నా చెల్ల జాతకం బావ జాతకం కలిసినట్టు చూడు స్వామి. ఇలా అన్నయ్య తన చెల్లెలి పెళ్లి కోసం కలలు కంటుంటే చెల్లెలు మాత్రం తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలని వెళ్ళిపోతుంది.
సంగీత కొంచెం వాటర్ తీసుకున్నారా? అక్కలే అరే చెల్లె నువ్వు వచ్చను. అది లేదన్నా ఇడుకో పోయింది. పొద్దున్న నుంచి ఫోన్ చేస్తా అంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫా? స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది? సంగీత ఎవరు చూడలేదు కదా, ఇంట్లో ఎవరికి డౌట్ రాలేదు కదా? లేదు మహేష్, ఎవరు చూడలేదు. సంగీత నా దగ్గర 10,000 ఉన్నాయి, నువ్వేమైనా అమౌంట్ తీసుకొచ్చినావా? తీసుకొచ్చిన మహేష్, గోల్డ్ మొత్తం బ్యాగ్ లో ఉంది, 50,000 అయితే తీసుకొచ్చిన. సరే సంగీత, మనం త్వరగా వెళ్ళి పద్మాక్షమ టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకుందాం పదా. అరే సాగర్, ఏంద్రా చెల్లె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నాకు టెన్షన్ అవుతుందిరా. అరే సాగర్, ఏంద్రా చెల్లె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నాకు టెన్షన్ అవుతుందిరా. అరే ఏంద్రా నువ్వు అన్ని టెన్షన్ పడతావు, ఫోన్ లో ఛార్జింగ్ అయిపోవచ్చు, నువ్వు కూల్గా ఉండు. అన్న పొద్దున్నే ఫోన్ లో గేమ్ ఆడుకున్నా, నా ఛార్జింగ్ 100% ఉన్నది. సంగీత, సాగర్ అడి ఎందుకో ఫోన్ చేస్తుండు. ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకో. అరే ఈ మహేష్ గారిని ఫోన్ కట్ చేస్తాడు. మళ్ళీ ఎందుకో ఫోన్ చేస్తాడు, మాట్లాడదాం. అరే మహేష్, సంగీత ఇంట్లో లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతా, నీతోనే ఉన్నారా? నాకేం తెలుసురా, నా దగ్గర ఎందుకు ఉంటది? అరే నేను నమ్మరా, వీడియో కాల్ చేస్తాను, ఆన్లైన్ కు రారా. వీడియో కాల్ ఏందిరా, బారాబార్ సంగీత నాతోనే ఉంది, మీ ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. అరే మహేష్, ఇది కరెక్ట్ కాదురా, వాడు మస్తు టెన్షన్ పడతాను, ప్లీజ్ దారే, ఇది కరెక్ట్ కాదు. ఇక నువ్వే చెప్పాలరా మాకు. అరే సాగర్, ఏంద్రా చెల్లె ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుందిరా? మహేష్ అన్న ఎటువైంది అన్న? ఏమోరా చిన్ను. అరే మహేష్ గాని ఫోన్ చేసి రమ్మందం రా, ముగ్గురం కలిసి ఎంకలాడదాం. సంగీత, మీ అన్న కాల్ చేస్తుండు. నేను ముందే చెప్పిన కదా మహేష్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని. నేను స్విచ్ ఆఫ్ అయితే మనకి డౌట్ రాదా? అరే మహేష్, ఎక్కడున్నావురా? ఇక్కడ బయట ఉన్నారా చెప్పు. అరే చెల్లెకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తాను, ఇంట్లో లేదు, నువ్వు తొందర ఇంటికి రారా. అరే ఇంద్ర, నువ్వు ఉత్తేనే టెన్షన్ పడతావు, ఏదో ఎక్స్ట్రా క్లాస్ ఉన్నది కావచ్చు, వస్తుంది రాదు. ఏంది మహేష్, ఏమంటున్నాడు మా అన్న? ఏం లేదు, మీ అన్న కొంచెం టెన్షన్ పడతాను, నేను ఒకసారి సార్ అని కాల్ చేస్తాను. హలో. అరే అరవింద్ అన్న నాకు ఫోన్ చేసింటా, నువ్వు అంతనే ఉన్నావారా? అరే నేను అరవింద్ అంతోటే ఉన్నారా, వాడు మస్తు టెన్షన్ పడతాడు, సంగీతని ఇంటికి పంపిరా. అరే లేదురా, మేము డైరెక్ట్ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాం. అరే నువ్వు ఎక్కడో చెప్పురా, నేను వచ్చి మాట్లాడతా, ప్లీజ్ దారే చెప్పురా. మేము చెప్పాంరా, అసలు నీ మీద నాకు నమ్మకమే లేదు. అరే మన ఫ్రెండ్స్ మీద ఒట్టురా, ఎవరు చెప్పాను, ఎక్కడో చెప్పురా, నేను అక్కడికి వస్తా. అరే నీ మీద నమ్మకంతో చెప్తున్నా, మన బ్రిడ్జ్ దగ్గర నువ్వు ఒక్కనివేరా.